మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ప్రతి గురువారము సాయంకాలము 6 నుంచి 7 గంటల వరకు ఆన్లైన్ ద్వారా బైబిల్ స్టడీ జరిగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవునికి వందనాలు. మనము కొన్ని వారములుగా ఒక పెద్ద అంశాన్ని మనము ఎన్నుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేంటంటే, క్రొత్త నిబంధన అనగా ఏమిటి? కొత్త నిబంధన అనగా ఏమిటి అన్నటువంటి మాటకు జవాబు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అసలు క్రొత్త నిబంధనను నిర్వచనము చేస్తున్నారు. సో మనము కూడా పరిశుద్ధాత్మ దేవుడు చూపించినంత మట్టుకు కొన్ని విషయాలను మనము స్టడీ చేస్తున్నాము. ఈ స్టడీ చేస్తున్నప్పుడే కొన్ని బైబిల్ స్టడీ మెథడ్స్ మనకు ప్రభువు చూపిస్తున్నాడు. అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరియు బైబిల్ స్టడీని విషయంలో కొన్ని క్రొత్త విషయాలు మనము నేర్చుకుంటున్నాము. దేవుడు మనకు సహాయం చేయడానికి. సరే, ఇప్పుడు క్రొత్త నిబంధన అనగానేమి అన్నటువంటి ఆ అంశంలో కొన్ని వచనాలు చదువుతూ, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12, 13. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ ఒక మొట్టమొదటిగా బైబిల్ స్టడీ మెథడ్స్లో ఫస్ట్ది మనము, ఇది చాలా చిన్నది కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ యొక్క వర్షన్స్, లాంగ్వేజెస్ అనేకమైనటువంటివి మనకు కనబడుతున్నాయి. బైబిల్ యొక్క ఇప్పుడు మనకు ఉన్నటువంటి తెలుగు బైబిల్ ఉందనుకోండి, ఈ తెలుగు బైబిల్ ఉన్నది ఉన్నట్టు అంటే హెబ్రీ భాష నుండి వారు తర్జుమా చేసి, గ్రీకు భాష నుండి తర్జుమా చేసి మనకు తెలుగు బైబిల్ని అందించారు. అయితే తెలుగు బైబిల్ని మనము చదువుతున్నప్పుడు తెలుగు భాష జ్ఞానము ఎంతో అవసరము. ఇంకా కొంచెము శ్రమతో తెలుగు సాహిత్యము యొక్క జ్ఞానము కూడా అవసరమే. అంటే మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలనుకుంటే తెలుగు భాష జ్ఞానము, సాహిత్య జ్ఞానము. ఎందుకు ఇప్పుడు నేను ఆ మాట చెప్పుచున్నాను అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగములో 12వ వచనంలో, బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇది వెంటనే అసలు అర్థానికి ఇక్కడ నాకు అర్థమయ్యేటటువంటి తెలుగు అర్థాలకు వేరుగా ఉన్నట్టు కనపడుతుంది. బైబిల్ స్టడీలో ఒక మాటలో చెప్పాలంటే కనీసము ఒక 2 లేదా 3 వర్షన్స్ మనము చూడగలగాలి. అంటే ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో. ఇప్పుడు ఇదే మాట 12వ వచనంలో, 12వ వచనాన్ని నేను ఇంగ్లీష్లో మనం చదివితే,
And from the time John the Baptist began preaching until now, the kingdom of heaven has been forcibly advancing, and violent people are attacking it. Forcibly advancing అంటే దేవుని రాజ్యము ముందుకు ఎదుగుతుంది, ముందుకు ఎదుగుతుంది. అండ్ వాయిలెంట్ పీపుల్ ఆర్ అటాకింగ్ ఇట్. వాయిలెంట్ అంటే చాలా ఒకటి ఎట్లనైనా ఎట్లనైనా దీన్ని పట్టుకోవాలి, దీంట్లో చేరాలి అనే తపన అది. ఎట్లనైనా కానీ దీంట్లో చేరాలి అన్నటువంటి తపన మనకు కనబడుతుంది. సో ఇక్కడ బలవంతముగా పట్టబడుచున్నది అన్న పదములో నెగటివ్ లేదు. దాంట్లో ఏదో ఒక రీతిగా నేను దాంట్లో ప్రవేశించాలి అన్నటువంటిది. సో బైబిల్ స్టడీ మెథడ్స్లో ఈ విషయాన్ని మనము గమనించాలి. సరే, ఇప్పుడు 13వ వచనంలో యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోయేది ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే ఇక్కడ ప్రవక్తలు, ధర్మశాస్త్రము ప్రవచించుచు వచ్చెను. చూడండి, ప్రవక్తలు, ధర్మశాస్త్రము ప్రవచించుట అంటే రాబోయే విషయాలను గురించి ముందుగానే తెలియచేయుట, జరగబోయే విషయాలను గురించి ముందుగానే తెలియచేయుట. క్రొత్త నిబంధన అంటే ఇక్కడ మనము సులువుగా, త్వరితముగా ఒక నిర్వచనం ఇవ్వచ్చు. వాట్ ఈజ్ న్యూ టెస్టమెంట్? ఇట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీ అనొచ్చు. పాత నిబంధన భాగాన్ని 3 భాగాలుగా మనం ఇంతకుముందే తనక్ అనేటువంటి పదం వాడి తోరా, నబీం, హెతుబీం అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు మరియు ఆ పద్య గ్రంథాలు ఇవన్నీ కూడా ప్రవచిస్తూనే ఉన్నాయి, ప్రవచించాయి. దేని గురించి? పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి ప్రవచిస్తూ వస్తున్నాయి. సో ఇన్ ఎ వర్డ్ we can define the New Testament this way. This is the fulfillment of the law and the prophets. ఇది మనము చూడవచ్చు. తర్వాత రెండవ విషయం చూస్తే 13వ అధ్యాయము 17వ వచనం, మత్తయి సువార్త 13:17 వచనం. మీరు వింటున్నప్పుడు మీకు ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే మీరు రాసుకోవచ్చు. తర్వాత ప్రశ్నల సమయంలో, కామెంట్స్ సమయంలో మీరు అడగవచ్చు. చెప్పిన సబ్జెక్ట్ నుంచే అడగడం వలన అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. 17వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. అనేక ప్రవక్తులను, నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రవక్తలు, నీతిమంతులు, మీరు అనగా యేసుక్రీస్తు శిష్యులు, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారు వినువాటిని, వారు కూడా వినాలని ఆశించారు, చూడాలని ఆశించారు, కానీ వారు చూడలేకపోయారు. అంటే ఏమి విను వాటిని? 13వ అధ్యాయంలో
పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు, నీతిమంతులు ఏం చూడాలనుకున్నారు, ఏం వినాలనుకున్నారు అనే ప్రశ్నకు మనం ఈ 13వ అధ్యాయం అంతా చూస్తే 7 ఉపమానాలు ఒక్కటే సబ్జెక్ట్ గురించి యేసుక్రీస్తు చెప్పాడు. ఏంటి ఆ సబ్జెక్ట్ ఏంటి? పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యమును గురించి ప్రవక్తలు, నీతిమంతులు వినగోరారు, చూడగోరారు, కానీ వారు చేయలేకపోయారు. మీరు చూస్తున్నారు, వింటున్నారు. అంటే క్రొత్త నిబంధన. వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? దట్ టు హియర్ అండ్ టు ఎక్స్పీరియన్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యము వినుట, చూచుట, దాని కొరకు సిద్ధపడుట. ఇది న్యూ టెస్టమెంట్. ఇక యేసుక్రీస్తు ఇదే విషయంలో మొట్టమొదటగా తన 33.5 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాలు జీవించిన తర్వాత తాను మొట్టమొదటిగా బయటకు వస్తూ తన నోటి నుండి మొట్టమొదటిగా వచ్చిన మాట మత్తయి సువార్తలో 3:17లో మనం చూస్తాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఇదిగో సారీ 4వ అధ్యాయము, 3వ అధ్యాయం కాదండి, 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడిని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. The first word or the message and which continued throughout his teachings is the kingdom of God. What is New Testament? It is about the kingdom of God. యోహాను గారు కూడా మొట్టమొదటగా 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఆయన కూడా అదే మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సో వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? ఇట్ ఈస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు మరియు నీతిమంతులు చూడగలిగారు, చూడాలని ఆశించారు, వినాలని ఆశించారు, కానీ వారు వినలేకపోయారు. మత్తయి సువార్తలోనే 22వ అధ్యాయము 40 వచనం. మత్తయి సువార్త 22 ఇది 36 నుండి చదువుదాము. మత్తయి సువార్త 22:36. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడిన ప్రభువును ప్రేమింపవలనన్నదే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు నైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రమునకు ప్రవక్తలకు ఆధారమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు. వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? టు లవ్ ద లార్డ్ అండ్ టు లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమింపవలెను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. నాకు తెలిసి ఈ 2 పాటిస్తే, ఈ 2 మనలో జరిగితే ఇక మనకు ఏమి కొత్త విషయాలు తెలియకపోయినా పర్వాలేదు, గొప్ప గొప్ప సిద్ధాంతాలు తెలియకపోయినా పర్వాలేదు. దేవుణ్ణి ప్రేమించినటువంటి అదే అంటే ఒకదాని వెంబడి ఒకటి జరుగుతుంది. దేవుని ప్రేమిస్తే దేవుడే మనకు
ప్రత్యక్షతను ఇస్తాడు. ఆ ప్రత్యక్షతలు ఐదందు మనం విశ్వాసం ఉంచుతాము. మనము పొరుగు వారిని ప్రేమిస్తాము. ఇది ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, ఇంగ్లీష్లో చదువుతున్నాను. The entire law and all the demands of the prophets are based on these two commandments. Two commandments, New Testament. What is New Testament? Two commandments. ఈ టూ కమాండ్స్ని వివరించుటయే క్రొత్త నిబంధన వచ్చేస్తుంది. ఈ రెండు ఆజ్ఞలను చెప్పడానికి 27 పుస్తకాలు, 27 పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్. దీంట్లో మిగిలినటువంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ వీటి కిందకే వస్తాయి. తర్వాత మత్తయి సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. మనము వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అన్నటువంటి దాన్ని నిర్వచనము చేయడానికి ప్రయత్నం మనం చేస్తున్నాము. సిక్స్టీన్త్ వర్స్, లూకా సువార్త. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమ పరిచిరి. ఇక్కడ ఒక చనిపోయినటువంటి బాలుణ్ణి యేసుక్రీస్తు లేపాడు. చూడండి, పైన 12వ వచనం. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాడు. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరినాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించున్నాడనియు దేవుని మహిమపరిచెరి. అంటే ఇక్కడ స్వస్థపరిచిన తర్వాత జరిగిన రెస్పాన్స్ మనం చూస్తే, ఇప్పుడు యేసుక్రీస్తుని అక్కడ పూజించవచ్చు లేదా గొప్పగా చేయవచ్చు, కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనము అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన ప్రజలకు దర్శనం అంటే దేవుడే తన్ను తాను క్రీస్తులో ప్రత్యక్షపరుచుకొనుట కృత నిబంధన. ఇది వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? గాడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుడు తన్ను తాను క్రీస్తు రూపంలో ప్రత్యక్షపరుచుకొనుట నంబర్ 1. ఇదే మాటలో వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ద్వితీయోపదేశ కాండము 18-15 వచనం ప్రకారం నాలాంటి ఒక ప్రవక్త మీకు వచ్చును, వీళ్ళు ఈయనను చూచి గుర్తుపట్టారు, ఈయన గొప్ప ప్రవక్త
దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించిన ఉన్నాడనియు దేవుని మహిమ పరిచిరి. లూకాసు వార్త 7:16. ఇంగ్లీష్లో కూడా చదువుదాం అది. Great fear swept the crowd, and they praised God, saying, "A mighty prophet has been among us, and God has visited his people today." God has visited his people today because of this great prophet. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అన్నటువంటిది మనము చూస్తున్నాము. తిరిగి అపోస్తుల కార్యముల గ్రంథములో 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఇంగ్లీష్లో కూడా చాలా జాగ్రత్తగా చదవలసినటువంటి మాటలు. 3:21 of Acts of the Apostles. For he must remain in heaven until the time for the final restoration of all things, as God promised long ago through his holy prophets. ఇక్కడ ఈ 3వ అధ్యాయములో ఉన్న సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలకు రక్షకుడు అవసరము. పైన వచనాల్లో 20వ వచనంలో మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును, మీ కొరకంటే ఇశ్రాయేలీలకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అంతవరకు కుదురుబాటు కాలములు అంటే సాల్వేషన్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. తర్వాత చూడండి 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. 24. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆస్వాదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మోషే లాంటి ప్రవక్త వస్తాడని, ప్రవక్తలు ప్రవచనాలు, ఇవన్నీ మీకు రక్షకుడు వస్తాడు అని వారికి చెప్పబడింది. వచ్చాడు. వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ప్రారంభించి సేవకుల ద్వారా ప్రకటించినటువంటి బోధలన్నీ కూడా న్యూ టెస్ట్మెంట్. ఇక్కడ అంటే ఇశ్రాయేలులకు మీ దగ్గరికే ఆయన వచ్చాడు.
చివరి వచనం చూడండి, 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దిస్ ఈజ్ ద న్యూ టెస్ట్. మీలో పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. అది దేవుని యొక్క ప్లాన్. దేవుని యొక్క ప్లాన్ ఇశ్రాయేలును దుష్టత్వం నుండి రక్షించుట. అదే క్రొత్త నిబంధనలో ఎక్కువ భాగము మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు అంతా మనకు ఇశ్రాయేలీలు, వారి ధర్మశాస్త్రము, వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ నమ్మకాలు అన్ని బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంటాయి. ఇది ముఖ్యము. అంటే ఇశ్రాయేలులను వెనక పెట్టుకొని ఈ క్రొత్త నిబంధన వారికి జవాబుగా రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. అదే సమయంలో అన్యుల యొక్క రక్షణ విషయాలు కూడా మనకు క్రొత్త నిబంధనలో కనపడతాయి. ఎక్కువ భాగం వాట్ ఈస్ న్యూ టెస్టమెంట్? ఇట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ సాల్వేషన్ టు ద హోల్ ఇజ్రాయెలైట్స్ అండ్ గాస్పల్ టు ఆల్ ద జెంటైల్స్. ఇతర నాన్ జూవిష్ పీపుల్ అందరికీ కూడా గాస్పలే న్యూ టెస్టమెంట్. తర్వాత 24వ అధ్యాయము, ఇదే అపోస్తల కార్యముల గ్రంథము 14వ వచనం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చాలా మనము జాగ్రత్తగా చూడవలసినటువంటిది. చూడండి, 14వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. అసలు ఇది ఎంత అద్భుతముగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో చూడండి. పౌలు గారు ఇక్కడ తనకు తీర్పు జరుగుతుంది. అక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఈయనను తీర్పు తీరుస్తున్నారు. ఆయన మాట్లాడడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి ఈ మాటలలో ఇప్పుడు సమస్య అంతా ఎవరి మీద? ఇశ్రాయేలీయులకు పౌలు గారి మీద సమస్య. ఏం సమస్య ఉంది? వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ఆయన తప్పుబట్టుచున్నాడు, లేదా ఇంకా వేరే ఏమేమో మాటలు మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు. విపరీతమైనటువంటి విశ్వాసాలను బోధిస్తున్నాడు అని ఆయన మీద నిందలు. అప్పుడు ఆయన స్పష్టముగా నేను నమ్ముచున్నాను, ఒప్పుకొనుచున్నాను. 14వ వచనంలో వాళ్ళ దేవుణ్ణి నేను సేవిస్తున్నానయ్యా, నేనేం కొత్త దేవుణ్ణి సేవించడం లేదు. వాళ్ళ ధర్మశాస్త్రము, వాళ్ళ ప్రవక్తలు ఎవరైతే నా మీద నేరం మోపుచున్నారో వాళ్ళు కూడా పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు కదా, నేను కూడా అదే నమ్ముతున్నా. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి నేను నమ్ముతున్నాను. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ధర్మశాస్త్రంలో వ్రాయబడినవి, ప్రవక్తల గ్రంథముల యందు యేసును గూర్చినటువంటి విషయాలు రాయబడినటువంటివి నేను నమ్ముతున్నాను.
ఇది అన్ని నమ్మడము ఒప్పుకోవడం కాదు ఇక్కడ. పాత నిబంధన అంతా కూడా నేను నమ్ముతున్నాను, ఒప్పుకొనుచున్నాను కాదు. ఇక్కడ మనకు చాలా ప్రమాదం ఉన్నది. ఈరోజు అంటే ఇది కొంచెం సెన్సిటివ్ న్యూస్. ఒక ఒక సేవకుడు, ఒక బోధకుడు ఇప్పుడు ప్రపంచంలో ముఖ్యంగా ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏంటంటే అబార్షన్స్ ఆర్ నాట్ బిబ్లికల్. అబార్షన్స్ ఆర్ నాట్ బిబ్లికల్ అంటే అబార్షన్స్ చేయించుకోకూడదు. కానీ ఇట్ ఈస్ లీగల్ ఇన్ మెనీ కంట్రీస్. ఒక సేవకుడు ఏమంటాడంటే బైబిల్ ఈజ్ సైలెంట్ అబౌట్ ద అబార్షన్స్. బైబిల్ ఏం చెప్పడం లేదు, బైబిల్ దాని గురించి ఏం మాట్లాడడం లేదు అన్నప్పుడు ఇంకొక దైవజనుడు బిల్లీ గ్రాహం గారి యొక్క కుమారుడు అనుకుంటా, ఆయన లేదు బైబిల్ ఇట్ టాక్స్ అబౌట్ దట్ బైబిల్ ఈస్ అగేన్స్ట్ ద అబార్షన్స్ అని 2 పాత నిబంధన వచనాలను చూపించాడు. పాత నిబంధన వచనాలను ఆయన చూపించాడు. ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మనం నేరుగా తీసుకోవచ్చా? అక్కడ పెద్ద సమస్య చాలా మంది. ఏమనంటే బైబిల్ ఉందంటారు. బైబిల్లో ఎక్కడుంది, ఏ సందర్భంలో ఉంది, దాని పరిపూర్ణత ఎక్కడ ఉంటుంది అన్న ఆలోచన ఉండదు. బైబిల్లో ఉందంటే ఉంది అంతే, ఇంకా అది పాటించాలి. దానికి మేము చేసేది అన్నిటికీ, మేము నమ్మే వాటి అన్నిటికీ కూడా మాకు ఆధారం ఉంది అని వాళ్ళు నమ్మి అలాగూ జీవిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది వచ్చి బైబిల్లో ఉన్నదే చెప్తారు, వాళ్ళు ఉన్నదే చెప్తారు, కానీ ఎక్కడి నుండి చెప్తున్నారు? పాత నిబంధన నేను నమ్ముచున్నాను అంటే దానిలో ఈ పాత నిబంధన కానీ ప్రవక్తలు కానీ క్రీస్తును గూర్చినటువంటి చెప్పిన విషయాలు మాత్రమే నమ్ముతాను. అది పాయింట్. అదొక విషయమా. రెండో విషయం చూడండి, నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము ఉందని యూదులు నమ్ముచున్నారు, నేను కూడా నమ్ముతాను అని పౌలు గారు. పునరుద్ధానమును నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతాను. అది అట్టించండి. తర్వాత వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇది ఇంగ్లీష్లో చదవాలి, చాలా బాగుంటుంది ఇది. 24:14 Acts of the Apostles. But I admit that I follow the way which they call a cult. I follow the way which they call a cult. Cult అని ఒక వర్షన్లో, ఇంకొక దగ్గర SECT, సెక్ట్. అంటే ఇది కూడా ఒక గుంపు, ఇది కూడా ఒక మతము, విపరీతమైనటువంటి బోధలు కలిగినటువంటి వారు వీరు అని మా మీద పేరు పెడుతున్నారు వాళ్ళు. మతభేదమని
పేరు పెట్టు ఈ మార్గము, అది దాట్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్. దిస్ ఈస్ ద వే దట్ దే కాల్ ఎ కల్ట్. మనం కల్ట్స్ అంటుంటాం కదా. కల్ట్స్ అంటే 66 పుస్తకాలకు వ్యతిరేకముగా, వేరుగా క్రైస్తత్వంలో వచ్చినటువంటి బోధలు, ఆ బోధలను అనుసరించేటటువంటి సంఘాలు, సహవాసాలను కల్ట్స్ అంటాం. ఇప్పుడు వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ద వే. ఎంత సింపుల్గా ఉంది కదా. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ద వే. ఇది మార్గము. కానీ మీరు ఇప్పటికీ కూడా పౌలు గారు చెప్పినప్పటి నుండి ఇప్పటికీ దిస్ ఈజ్ ఆల్సో వన్ కల్ట్, దిస్ ఈజ్ ఆల్సో వన్ రిలీజియన్. వీఆర్ నాట్, నేను కొత్తది ఏం స్టార్ట్ చేయలేదండి. మేము మీ దగ్గర ఉన్నదానికే నెరవేర్పు, పరిపూర్ణత ఇప్పటి వరకు ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా దేవుడు న్యాయాధిపతుల ద్వారా మాట్లాడుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు తన కుమారుని ద్వారా చివరిగా మాట్లాడుతున్నాడు. అదే ఆ సీక్వెన్స్లోనే మేము ఉన్నాము. నౌ వి కాల్ అవర్ సెల్వ్స్ యాజ్ ద వే. మీరంటున్నారు ఇదొక సెక్ట్ అంటున్నారు, ఇదొక కల్ట్ అంటున్నారు, కానీ దిస్ ఈజ్ ద వే. వే అంటే ఏం సార్? దాంట్లో ఏముంది? ఏం చూడాలి? వే అంటే, మార్గం అంటే ఏం చూడాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి క్రిస్టియానిటీని? 14:6 యోహాను సువార్త. ఐ ఆమ్ ద వే. ఒక్కటే జవాబు. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ద వే. వాట్ ఈస్ ద వే? ఐఎమ్ ద వే. ఎంత బాగుంది కదా. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అంటే యేసు క్రీస్తు. యేసు క్రీస్తు. వారు మతభేదం అని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని నేను సేవించున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. కనుక వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ఎన్నో మాటలు మనం వింటున్నాము. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీక్.